10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకొని మరి వాక్యం ధ్యానిద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలముందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృతజ్ఞత నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతా నీ మహాకృపను కాచి భద్రపరిచి సజీవులుగానైనా మరి ఒకసారి నీ పరలోపు కవిలుగా పిలువపరిచిన తండ్రినైనా నీ మందిర ఆవరణలో చేర్చబడ్డానికి యోగ్యత బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ సమయంలోనైనా కూడా నీ వాకు వరకే నీ సన్నిధిలో మేము వేచి ఉండగా దేవా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడని మనం బలపరిచిన ప్రభావ అయ్యా, నీ సన్నిధిలో నిలబడని నన్ను కొట్టివేయండి. మనం చేతలు అయోగ్యుని, అల్పుని, అజ్ఞానిని, నియోగిత అర్హత లేనివన్న ప్రభావ కేవలం నీ కొరకు దూతగా, కేవలం నీ కొరకు నేను ఒక బోరగా పాత్రగా మాత్రం నిలబడగా నన్ను మరించేసి నీ చల్లని మళ్ళీ స్వర్తి రాత్రి మాట్లాడి మీ నామనితో మహిమపరుచుకుని మా రక్షణతో ద్వారా నేను ప్రవేశిస్తూ దీని చిన్న ప్రార్థన అడిగి వచ్చినాం తండ్రి. ప్రియమందిర సంగమా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం 2వ భాగంలోకి మనము వస్తున్నాం. మరి గడిచిన దినాన్ని కూడా మనం అదే 10వ అధ్యాయంలో అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఒక్కసారి బలి ఒకటి ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆయన యొక్క రక్షణని, విమోచనని మనం పొందుకున్న వారుగా ఉన్నాం. ఆయన మనతో నివసించడానికి కారణమైంది. అందరికీ కారణం ఏంటంటే ఆయన అందరి విశ్వాసం. అయితే ఈ దినాన ఆ విశ్వాసాన్ని గూర్చిన హెచ్చరికలను ఏం చేస్తారంటే ఇక్కడ భక్తుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. సో విశ్వాసం ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. ఆ విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు ఉంది. అయితే ఈ రక్షణ జీవితంలో ఆ విశ్వాసాన్ని గూర్చిన హెచ్చరికల్ని ఈ 10వ అధ్యాయం 19 నుంచి చివరి వచనాలు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 2వ భాగం ప్రారంభిస్తూ పలుకుతున్న మొదటి మాట ఏంటంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఇది ఒక మార్గాన్ని ప్రభు మన కోసం ప్రతిష్ఠించాడు. కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా దేవాది దేవుడట మనందరి కోసం ఏమి ఇచ్చాడు? ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. పూర్వకాలం ఒక మార్గం ఉండేది ధర్మశాస్త్రం ద్వారా ప్రభు యొద్దకే వెళ్ళడానికి. కానీ అందరూ వెళ్ళేవారంటే కాదు, ప్రధాన యోజకుడు ఒక్కడే అందరి పక్షాన వెళ్ళేవాడు. ఆ మార్గం అనేది ఎలా ఉందంటే ప్రత్యక్ష గుడారం ద్వారా సంవత్సరానికి ఒక్క మారే అందరి పక్షాన ప్రధాన యాజకుడు దేవుని యొద్దకు వెళ్ళేవాడు. కానీ ఆ నూతన నిబంధన లేదా క్రొత్త నిబంధనని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా ఏర్పాటు చేసిన తర్వాత దేవుడట ఆ అడ్డుతోను తొలగించి ఏం చేశాడంటే ఒక కొత్త మార్గాన్నైనా ఏర్పాటు చేశారు. ఆ మార్గం అనేది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనందరి వరకు బలి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ మార్గంలో మన విశ్వాస జీవితాన్ని ఎలా ఉండాలి, ఎలా నడుపుకోవాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈయన మొదటగా చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు మన కోసం ఏం ఏర్పాటు చేశారట? ప్రతిష్ఠించిన మార్గము. ఒక మార్గాన్ని దేవుడు మన కోసము ఏర్పాటు చేశారట. ఈ మార్గము ఎలాంటిది ఉన్నది అంటే ఆయన పాత దాని ప్రదేశం ఏం చేయాలంటే కొత్త దాన్ని తీసుకొచ్చాడు. మొదటి దానిలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఆ మొదటి నిబంధన స్థానంలో క్రొత్త నిబంధనగా క్రీస్తు వచ్చి ఆయన మన కోసం ఒక నూతనమైన మార్గాన్నైనా ఏర్పాటు చేశాడట. ఆ మార్గం ఎటువంటిదే ఉన్నదంటే అక్కడ భక్తుడు చదువుతున్నాడు. చదవండి మా వాక్యాన్ని. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏంట మార్గం అంటే చక్కన్నాడు. అనగా అంటే ఆయన మన కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి విడిచిపెట్టట్లేదు ఆయన. ఆ మార్గం అనేది ఎలా ఉంది అనే విషయాన్ని కూడా ఏమన్నాడు ఆయన వివరిస్తున్నాడు. అందుకే మాట వాడాడు. అనగా అంటే నేను మీకు ప్రకటిస్తున్న మార్గం అనేది అది ఇటువంటి మార్గం అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలట తెలుసుకోవాలని భక్తుడు ఆశపడుతున్నాడు. అందుకే అన్నాడైనా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. అనగా ఎలాంటిదంటే మార్గము చదువుతలే నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర
ద్వారా ఏర్పడినది. చదువుమా అమ్మా. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. ఈ మార్గము మనకి ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన ఈ మార్గం ఎలాంటిది అంటున్నాడంటే అక్కడ 4 అంశాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మార్గం ఎలాంటిది అనగా మొదటిగా ఎటువంటిదట? నూతనమైన మార్గంగా ఉందట. రెండవది జీవము కలిగిన మార్గంగా ఉందట. మూడో మాట అంటున్నాడు ఆయన శరీరము ద్వారా ఏర్పాటైన మార్గంగా ఉంది అన్నాడు. నాలుగో మాట అంటున్నాడు మనము ధైర్యంగా ఉండుటకు మార్గంగా ఉందట. మార్గం మనకి ఏమిస్తుందట? జీవాన్ని ఇస్తుంది, నూతనతను చూపిస్తుంది. అంతేకాదు ఆయన శరీరం ద్వారా ఏర్పడుతుంది, మనకి ధైర్యాన్ని కూడా ఇస్తుందట ఈ మార్గం. మరి ఏమిటా మార్గం అంటే ఆ మార్గాన్ని ప్రతిష్ఠించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మొదటిగా మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైన మార్గము. ఎందుకు ఇది నూతనమైన మార్గం అంటే ఇర్మియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే ఎబ్రీ పత్రికలు కూడా మనం గడిచిన దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో నేను వారి పట్ల క్రొత్త నిబంధనని నేను ఏం చేస్తున్నాను? ఏర్పాటు చేస్తున్నాను. ఇది వరకు నేను వారు ఐగుప్తులను తీసుకొచ్చినప్పుడు చేసిన నిబంధన వంటి నిబంధన కాదు, కానీ మరి ఒక కొత్త నిబంధన నేను చేస్తున్నాను. అనగా ఒక నూతనమైన నిబంధన ద్వారా దేవుడు ఏమి ఏర్పాటు చేశారంటే ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశారట. ఏమిటి ఈ మార్గంలో ఉన్న నూతనత్వం అంటే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సెలవిస్తూ మాట్లాడుతున్నారు. ఆయన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసు అంటున్నమాట నేనే మార్గమును. ఆ నూతనమైన మార్గం ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇంతకుముందు ఒక పాతది ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి నడిపించేవారు ఎవరంటే ప్రధాన యాజకులు నడిపించేవారు, అహరోను వంశస్థులు నడిపించేవారు. కానీ ఇప్పుడు ఈ మార్గం ఎవరై ఉన్నారంటే దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయనే నేను నూతనమైన మార్గముగా ఉన్నానంటున్నాడు ఆయన. ఎవరు ఈ నూతనమైన మార్గం అంటే ఆయన అంటున్నాడు నేనే ఆ నూతనమైన మార్గాన్ని. ఆ నూతనత్వాన్ని ఇచ్చే మార్గంగా ఎవరున్నారంటే నేనే మీకోసం నిలబడ్డాను, నేనే ఆయనగా ఉన్నాను. అంటే ఒకప్పుడు ఆ పాత నిబంధనలో ఆ పాత మార్గంలో ఎవరుండేవారంటే మనుష్యుల ద్వారా నడిచేవారు. కానీ ఇప్పుడు ఎవరి ద్వారా నడుస్తున్నాం? దేవుని ద్వారా నడిచే ఒక నూతనమైన మార్గాన్ని ఏం చేయాలంటే ప్రభు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఆ పాత నిబంధనలో ఆ పాత మార్గంలో మనుషుల్ని వెంబడించేవారు, మనుషుల ద్వారా నడిచేవారు, మనుషుల యొక్క మాదిరిగా మనం నడిచేవారు, వారి అడుగుజాడలు వెంబడి నడిచేవారు. కానీ ఈ క్రొత్త నిబంధనలు ఆయన ఇస్తున్న నూతనమైన మార్గం ఎవరు ఉంటట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గం ఉన్నారు. ఆయనే ఆ నూతనమైన మార్గం ఉన్నారు. అందుకే వాక్యంలో అంటాడు కదా, మనం ఇంతమంది జ్ఞాపకం చేసుకున్నాం. ఇగో మనం ఎలా నడుచుకోవాలో మనకి తెలియజేయడానికి ఆయన మాదిరిగా ఈ లోకాన నడిచేటట్టున్నాడు. ఆయన ఒక మాదిరి జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనం నడవాల్సింది ప్రధాన యాజకులను అనుసరించి కాదు, మనం నడవాల్సింది ధర్మశాస్త్రాన్ని అనుసరించి కాదు, మనం నడవాల్సింది నిబంధనలో ఉన్న ఆజ్ఞలను బట్టి కాదు, కానీ మనం నడవాల్సిన మార్గము ఎవరిని బట్టి నడవాలట? నూతనమైన క్రీస్తు అనే మార్గం గుండా మనము నడవాలంటే మన అడుగులు ఎవరి ద్వారా పడుతున్నాయంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వేసిన మార్గంలో పడుతున్నాయి. అందుకని అంటాడు ఇది నూతనమైనది. యేసు క్రీస్తు ద్వారా ప్రతిష్ఠించబడిన ఈ మార్గము నూతనమైనది. ఆ నూతనమైన మార్గంలో మనందరం కూడా నడవాలని ఆయన విశ్వాసులు ఏం చేస్తారంటే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. రెండో మాట ఆయన అంటున్నాడు ఈ మార్గం ఎటువంటిదటమ్మా? జీవము గలది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 చదువుకుందాం. దేవుడు మనకు ఏం దయచేసినట? నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. చూడండి, ఆ పాత నిబంధన పాత మార్గంలో నిత్య జీవం ఉందా? చెప్పాలి. నిత్యమైన జీవం ఉందంటే లేదు.
తాత్కాలికమైన విడుదలనే తప్ప ఆ మార్గాన్ని మనం నిత్య జీవానికి అది తీసుకొని వెళ్ళట్లేదు. ఆఖరికి ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు తప్ప ఆయన కూడా తను తాను పరిశుద్ధపరచుకుంటేనే ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే ఏం చేసేవారు తెలుసా? వారు అక్కడే చనిపోయేవారు. అందుకే వారు వేసుకున్న గౌడికి ఏం చేసేవారంటే కింద గంటలు కట్టేవారట. గంటలు కట్టి ఆ తాడు కట్టేవారట. ఎందుకంటే ఈ గంటల సౌండ్ వచ్చినప్పుడు మనిషి నడుస్తుంటే ఏమవుతుందంటే సౌండ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ శబ్దం రాకపోతే ఆ నిర్ణీత సమయంలో యాజకుడు రాకపోతే వీళ్ళ ఆ ఉద్దేశం ఏంటంటే అయ్యో ఈ యాజకుడు ఏదో తప్పు చేసి ఏమిపడంటే అక్కడ మరణించాడని చెప్పి వీళ్ళలోనికి వెళ్ళకూడదు కాబట్టి తాడు పట్టుకుని ఏం చేసేవారంటే బయటికి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరం ఒకసారి అవకాశం ఉన్న ఆ ప్రధాన యాజకుడే జీవాన్ని పొందుకోలేకపోయాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అందరికీ ఏమిస్తున్నాడట? ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఈ మార్గంలో. ఇది తాత్కాలికమైన మార్గం కాదు, తాత్కాలికమైన ఉపశమనం కాదు, తాత్కాలికమైన విమోచన కాదు. ఈ విమోచన మార్గము యేసు అనే నూతనమైన మార్గం ఎటువంటిదంటే నిత్య జీవాన్ని ఇచ్చే మార్గం. ఎందుకంటే ఆ నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? కుమారుని యందు ఉంది. ఆ మొదటి మార్గంలో ఉన్నవారు బలులిచ్చిన మేకలు గొర్రెలు అనేవి లోక సంబంధమైనవే, అవి పరలోక సంబంధమైనవి బలి పశువులు కాదు. కాబట్టి అవి నిత్యమైన జీవాన్ని ఇవ్వలేపాయి, నిత్యమైన విడుదలను ఇవ్వలేపాయి. కానీ కొత్త నిబంధనలో యేసు ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గంలో అక్కడ గొర్రె పిల్లగా బలి పశువుగా ఉన్న ఆ దేవుని కుమారుని యందు ఏముందట? ఆయన యందు నిత్య జీవం ఉంది. కాబట్టి ఆయన మార్గం గుండా వెళ్ళేవారు ఏం పొందుకుంటారట? నిత్య జీవాన్ని పొందుకుంటారు. చదువు ఒక మాట కంటిన్యూ చేయాలి. ఈ జీవం ఆయన కుమారుని అని ఉంది. చూడనమ్మా, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడట జీవము గలవాడు. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు. అంటే ఆ గొర్రె పిల్ల అయిన నూతన నిబంధన అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ నూతన మార్గమైన క్రీస్తులో మనము ప్రవేశించుట ద్వారా మనకి ఏమొస్తుందట? విశ్వసించుట ద్వారా మీరు ఏం పొందుకుంటున్నారన్నా? నిత్య జీవం మీరు పొందుకుంటున్నారు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకి చేరలేడు. ఆనాటి బలులు కానీ ఆచారాలు కానీ నిబంధనలు కానీ ఎవరు కూడా తండ్రి యొద్దకు వారిని చేర్చలేకపోయారు. ఎందుకంటే ఆ మార్గం జీవాన్ని ఇచ్చే మార్గం కాదు, అది తాత్కాలికమైన మార్గంగా ఉంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠించబడిన ఈ నూతన నిబంధన అనే మార్గంలో మీరు నడవండి, మీ విశ్వాసంలో ఉండండి. ఆ మార్గం అందు మీరు విశ్వసిస్తే ఆ మార్గం ఎవరై ఉన్నారంటే క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన నూతనమైన మార్గంగా ఉంది. ఆ మార్గం గుండా మీరు వెళ్తే ఏం పొందుకుంటారంటే విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారట. మూడోది, ఈ మార్గం అనేది ఎవరి ద్వారా వెళ్తున్నాం చెప్పాలి? క్రీస్తు అనే శరీరము ద్వారా. ఎవరి ద్వారాట? క్రీస్తు అనే శరీరము ద్వారా మనము వెళ్తున్నామట. ఈ మార్గము ఎవరి ద్వారా వెళ్తుందంటే క్రీస్తు అనే శరీరం. క్రీస్తునందు ఏముంది? నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవము కలిగిన ఆ క్రీస్తు శరీరం ద్వారా మనం ఏం చేస్తున్నామట? ఆయన అందుకే వెళ్ళగలుగుతున్నాం. అంటే జీవంలోనికి వెళ్ళడానికి మనము తీసుకున్న మార్గము దేని ద్వారా ప్రవేశిస్తున్నామంటే ఆయన యొక్క శరీరము ద్వారా ప్రవేశిస్తున్నాం. చూడండి, మన ప్రభు పనులు ఆచరించేటువంటి సాంప్రదాయం అనుకుంటాం, కానీ అందులో చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఏమన్నాడు? ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. ఇప్పుడు ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నామంటే అర్థమేంటి తెలుసా? నా కొరకు నా ప్రభువు బలిగా అర్పించబడ్డాడు అని ఆయన యందు ఏమి ఉంచుతున్నాం? మనము విశ్వాసం ఉంచుతున్నాం. విశ్వాసం ఉంచి ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను మనం తీసుకున్నామంటే ఆయన శరీరం ద్వారా ఇప్పుడు ఏమవుతున్నాం? మనము ఆ నూతనమైన మార్గంలోనికి ప్రవేశపెట్టబడుతున్నాం. ఆ నూతనమైన
ఉన్నతమైన మార్గంలోనికి మనం ప్రవేశం ఎలా పడుతున్నామంటే ఆయన శరీరము ద్వారా, ఆ శరీరాన్ని భుజించడం ద్వారా మనం ఏం చెప్తుంటే, అయ్యా ఆ బలియాగాన్ని, ఆ నూతనమైన మార్గాన్ని నేనేం చేస్తానంటే అంగీకరిస్తున్నాను, ఆ మార్గం గుండా వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను, ఆ మార్గం ద్వారా నేను ప్రవేశించడానికి, నా బ్రతుకుని ముందుకు సాగబెట్టుకోవడానికి నేను ఆశపడుతున్నానని ఆయన మార్గంలోనికి ప్రవేశిస్తున్నాం. ఎలాగంటే ఆయన శరీరము ద్వారా, ఆయన శరీరమైన తెర ద్వారా మనం ఈ మార్గంలో ఏం చేస్తామట నడుచుకుంటున్నాం. ఒకవేళ శరీరమైన తెరను కానీ మనం తీసుకోకపోతే ఆ మార్గం గుండా మనం ఏం చేయలేమండి, ప్రవేశించలేము. అందులో ప్రవేశించాలంటే ఆయన శరీరం ద్వారానే మనము ఎందుకంటే అది క్రొత్త నిబంధనకి ఏమైందంటే గుర్తుగా ఉందండి. అది కేవలం రొట్టె ముక్కే కాదు, అది కేవలం శరీరానికి గుర్తుగా ఉన్నదే కాదు, దాంట్లో ఉన్న ఆత్మీయ విలువ తెలుసాయా, నేను నీ శరీరము గుండా ఏమవుతుందంటే ఆ మార్గంలోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు అండి, బాగా చిన్నప్పుడు అనుకుంటా, ఏబీ మాస్టర్ దగ్గర మీటింగ్లు పెట్టినప్పుడు అనుకుంటా, వాళ్ళ దగ్గర చూసా ఒక అద్భుతమైన కార్టూన్. ఒక పాప ఇలాగొస్తే సిలువలో ఇలా మనిషి ఉంటుంది, సిలువలో దేవుడు ఉంటుంది చూసి ఇప్పుడే గుర్తుంది అది. ఆ వ్యక్తి ఒక పాప వచ్చిన తర్వాత అక్కడ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత వాడు ఎలాగెళ్తాడంటే ఆ సిలువ గుండా ఏమవుతాడంటే దాటుకొని ఇలా బయటకు వస్తుంటాడట. బయటకు వస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటే నూతనంగా మహిమతో నింపబడుతున్నాడు, అంటే దేన్ని దాటుకొస్తున్నాడు, క్రీస్తుని దాటుకుంటే వస్తున్నాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏమవుతున్నాడు, ఆయన లోపలికి ప్రవేశిస్తున్నారు. చూడండి అక్కడ ఆనాడు యెరూషలేము దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో ఏముండేది, అడ్డుగా తెర ఉండేది. ఇక్కడ ఎవరు ఉండేవారు, తండ్రి. అంటే తండ్రి అక్కడ వచ్చే ప్లేస్ ఏది, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలం కంటే ఏం దాటాలి, తెరను మాత్రమే దాటాలి. కానీ దాటే అవకాశం ఎవరికి ఉంది, అక్కడే తెర దాటారు. ఆ తెరను దాటే అవకాశం ఎవరికి ఉందంటే ప్రధాన యాజకుడికే ఉంది, అది కూడా సంవత్సరానికి. మరి మిగతా వాళ్ళు దాటేవారంటే లేదు వాళ్ళకి అవకాశం. కానీ ఇప్పుడు క్రీస్తుట ఈ తెర స్థానంలో ఏం పెట్టాడంటే తన శరీరాన్నే పెట్టేశాడు ఆయన. ఇప్పుడు దాటాల్సింది తెరను కాదు, నా శరీరాన్ని దాటి నువ్వు ఎక్కడ రావాలంటే ఆ నూతనమైన మార్గం. ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆ జీవం గల దేవుని యొద్దకు మనల్ని తీసుకొని వెళ్తుంది అంటున్నాడు ఆయన. ఆ నూతనమైన మార్గంలో మనం నడాలంటే ఆయన శరీరం అనే తెర గుండా మనము ప్రవేశించాలి. నెక్స్ట్ చదువుతాల వాక్యం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ ఇందాక ఏం చెప్పామండి, శరీరం వలన ఏం దాడుతున్నాం చెప్పాలి, ఆయన తెర అనే శరీరం ద్వారా మనము ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నామట. నెక్స్ట్ ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ఏమొస్తుందట, ధైర్యం. ఎలా వస్తుంది, ఏ ధైర్యం వస్తుందండి, ఆ రక్తము తీసుకుంటే మనకు వచ్చే ధైర్యం ఏంటి అంటే ఆ శరీరం, ఆ రొట్టె శరీరం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆ అడ్డుతెర నేను ఏం చేస్తున్నాను, దాటగలుగుతున్నాను. ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు నేను ఏం పొందుకుంటున్నానంటే అవి ధైర్యాన్ని పొందుకుంటాను. ఏంటి తెలుసా, ఆ రక్తం నన్ను ఏం చేసింది, పరిశుద్ధ. ఒకవేళ నేను పరిశుద్ధపరచుకోకుండా ఒకవేళ ఇక్కడ వెళ్ళిపోయాను అనుకోండి, యాజకుడు ఏమయ్యేవాడు చెప్పాలి, యాజకుడు ఏమయ్యేవాడు, చనిపోయేవాడు. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నానంటే కారణం ఏంటంటే ఆ రక్తము నన్ను ఏం చేస్తుందంటే నాకేమిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుందట. ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుందంటే రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. చూద్దాం ఒకసారి. చూడండి, ఆయన రక్తము వల్ల మనకి ఏమొస్తుందట, ధైర్యం వస్తుంది. ఆ ఎటువంటి ధైర్యం ఇస్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రవేశమును ఆయన బట్టు మనకి ఏం కలుగుతుంది, ఏ ధైర్యం ఇస్తుందండి రక్తం మనకి చెప్పాలి. నేను ధైర్యంగా ఎక్కడికి వెళ్ళచ్చు, నా తండ్రి యొద్దకి నేను వెళ్ళగలుగుతున్నాను. అంటే ఆయన చేరుకునే ధైర్యాన్ని ఏమిస్తుందట, ఆ రక్తం ఇస్తుంది. ఎందుకంటే ఆయన నేను చేరుకోవాలంటే నేను విమోచించబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నేను శుద్ధీకరింపబడాలి. ఇవన్నీ చేసే శక్తి ఎవరికి ఉందంటే ఆయన రక్తానికి ఉందట. కాబట్టి ఆయన రక్తము నాకు ఏమిస్తుందో ధైర్యం ఇస్తుంది. ఏంటి ధైర్యం అంటే నేను ఆయన వద్దకి వెళ్ళగలుగుతున్నాను. మరి ఆనాడు మేకలు గొర్రెల రక్తము ఆ బయట బలిచ్చిన ఆ బలి తీసుకొచ్చిన వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వగలిగాయా లోనికి రావడానికి? లేదు. అలా అవకాశం ఎంతవరకు అంటే
ఆవరణం వరకే. పరిశుద్ధ స్థలంలో కూడా వారు రావడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి రక్తం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఈ క్రీస్తు రక్తము, ఈ నూతన మార్గమైన ఈ మార్గంలో ఆయన శరీరము ద్వారా ప్రవేశించిన అడ్డతెరని దాటగలుగుతున్నాం. ఆయన రక్తము ద్వారా అడ్డతెర దాటి దేవుని సన్నిధిలో మనం ఏమవుతున్నామంటే ప్రవేశించగల ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ రక్తం ద్వారా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ రక్తం అని ఏం చేస్తుంది, నూతన పరుస్తుంది కాబట్టి. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. రెండోది, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా, ఈ ధైర్యం దేని బట్టి వచ్చింది చెప్పాలమ్మా? ఈ ధైర్యం దేని బట్టి వచ్చింది అమ్మా? ఆయన రక్తం వల్ల మనకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల ఏం చేసింది తెలుసా? ఆయన సన్నిధిలో అడ్డు తెరని దాటి ఆ దేవుని సన్నిధిలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చిందట. నెక్స్ట్ ఏమి ఇచ్చిందో చూద్దాం. ఆయనని బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవే. ఒకటి, ఆయన్ని చేరగలుగుతున్నాం. రెండోది ఏం చేయగలుగుతున్నాం? ఆయనని అడగగలుగుతున్నామట. పూర్వం ఎవరు అడిగేవారు చెప్పాలి? ఎవరు అడిగేవారు? ఇజ్రాయేల్ పక్షికి ఎవరు అడిగేవారండి? ఎవరు మొదలుపెట్టేవారు? ప్రధాన యాజకుడే మొదలెట్టేవాడు. ఆలయంలోకి వచ్చి వారి పాపాలు బట్టి అన్నిళ్ళు బట్టి ఆయన మొరపెట్టేవాడు. ఆయన ప్రజలు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేవారు కాదు. మాట్లాడడానికి ఇష్టపడలే కూడా. ఒక దినాన్ని మోషేండి, అయ్యా రండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, మీరు కూడా చూద్దురు రండి అంటే, ఆయన సీనాయి కొండ మీద తిరిగినప్పుడు, ఆయన దిగుతున్నప్పుడు తండ్రి మహిమతో దిగుతున్నాడు, ఆ ప్రభావంతో దిగుతున్నప్పుడు ఆ మెరుపులు ఉరుములు సాంద్రపు ధ్వనులను భరించలేకట తాళం వెలుపులు కొండ నుంచి ఏమైపోయారట, పారిపోయారట. పారిపోయి తనకొచ్చి అంటారయ్యా, ఆయన మాటలు వినే శక్తి, ఆ వినే ధైర్యం మాకు లేదు, చచ్చిపోతాం, భయం వేస్తుంది, కాబట్టి నువ్వే విని నువ్వే మాకు వచ్చి చెప్పయ్యా, నీ మాటలు మేము వింటాం అంటే. దేవుని మాటలు వినే ధైర్యం, మాట్లాడితే దేవుడితో మాట్లాడే ధైర్యం ఆ రోజు ఇవ్వలేకపోయింది వాళ్ళకి. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ నూతనమైన మార్గంలో, ఆ జీవం గల మార్గంలో, ఆ క్రీస్తు అనే శరీరము ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి, ఆ అడ్డుతలను తొలగించి వెళ్ళడానికి మార్గాన్ని ఇస్తుంటే, ఆయన రక్తం మన ధైర్యాన్ని ఇస్తుందట. ఒకటి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, రెండు, ఆయన్ని మొరపెట్టడానికి. అందుకే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పారంటే, మనందరికీ ఏం నేర్పారైనా? పరలోక ప్రార్థన నేర్పారు. ఎవరికి ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. ఆ ధైర్యం ఎలాగొచ్చింది? ఆయన పిలిచే ధైర్యం ఎలాగొచ్చింది? ఆ నూతనమైన మార్గంలోని మనం ప్రవేశించినప్పుడు, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తుని బట్టి ఆ మార్గంలోకి ప్రవేశించినప్పుడు, ఆయన రక్తాన్ని మనం విశ్వసించినప్పుడు, ఆయన పొందిన గాయములు, ఆయన చిందించిన రక్తము నాకు క్రయధనముగా నా పాపాలను విడిపించాయని వాటిని విశ్వాసంతో అంగీకరించినప్పుడు, ఆ రక్తం ఇస్తున్న ధైర్యం ఏంటి తెలుసా? క్రీస్తుని బట్టి నేను ఏమైపోయినప్పుడు నీతిమంతుడిగా ఉన్నాను కాబట్టి నా ప్రభువుని నేను చేరవచ్చు, నా ప్రభువుతో నేను మాట్లాడవచ్చు. ఈరోజు మనం దేవుడికి ప్రార్థన చేయగలుగుతున్నామంటే ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారంటే, ఆ నూతనమైన మార్గంలో ఆయన రక్తము వలన మనకి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. ఇటువంటి మార్గంలో మనం నడవడానికి దేవుడు ఏం చేయడట? ఆ క్రొత్త నిబంధన ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. అది నూతనమైన మార్గము. ఆ మార్గం ఎవరైనారంటే యేసుక్రీస్తు వారైనని. ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఆ మార్గం గుండా నడవాలంటే క్రీస్తు శరీరాన్ని మనము విశ్వసించాలి, క్రీస్తు రక్తాన్ని మనము విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు ఆయన దేవుడికి మనకున్న ఆ అడ్డుతెరని తొలగిపోయి ఆయన యొక్కకి ధైర్యంగా వెళ్ళి ఆయనతో మాట్లాడే అనుభవంలోనికైనా తీసుకెళ్తారు. కాబట్టి ఈరోజు యేసు క్రీస్తుని విశ్వసించిన మనం అందరం కూడా అంత ధైర్యంగా దేవుడికి ఏం చేస్తున్నాం? మనం మొరపెడుతున్నాం. నేను ఏది అడిగినా నా ప్రభువు నా కోసము చేస్తాడండి. ఒకప్పుడు మనం అడగగలిగేవాళ్ళ? పాత నిబంధనలు అడగలిగేవారంటే వారు అడగలేకపోయారు. ఎందుకంటే ఆ ధైర్యాన్ని ఆ రక్తం ఇవ్వలేకపోయింది. కానీ ఈనాడు క్రీస్తు అనే రక్తము, ఆయన చిందించిన రక్తం మీద ధైర్యాన్ని ఇస్తుందట. చదువు ఎబ్రిల్ రాసిన పత్రిక. ఆ యేసు ఏర్పాటు చేయబడిన మార్గంలో ప్రవేశించిన మనం ఏం చేయలేకపోతున్నాడు? చదవమా.
కల్మషము తోచుకుంటున్నట్లు ఆ, ప్రోక్షింపబడిన హృదయము గలవారమును ఆ, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి ఆ. విశ్వాసము విషయములో చాలా జాగ్రత్త అండి. విశ్వాస విషయంలో సంపూర్ణమైన ఏం కలిగి ఉండాలట? నిశ్చయత కలిగి. విశ్వాస విషయంలో ఏం కలిగి ఉండాలట? సంపూర్ణమైన నిశ్చయత. అంటే నా దేవుని పట్ల ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నేను నడవడానికి ఆయన మీద ఉండే నా విశ్వాసం ఎలా ఉండాలంటే సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి. అంటే ఒకసారి ఆ మార్గంలో ప్రవేశిస్తే మరలా వెనుతిరిగి అనుభవానికి రాకూడదు. ఎందుకంటే అలాంటి ఇబ్రిలు ఏం చేస్తున్నారంటే కొంతమంది మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అనేకుల మార్గం గుండా వెళ్ళిపోవడానికి ఆశపడుతున్నారు. ఎందుకంటే అక్కడ వచ్చే శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఏమవుతారంటే వాళ్ళు వెనక్కి వెళ్ళాలని చూస్తున్నారు. అంటే వారి విశ్వాసంలో ఏం లేదు, నిశ్చయత లేదు. కానీ ఆయన అంటున్నాడు ఈ మార్గం గుండా మీరు వెళ్ళండి, ఇది క్రొత్త నిబంధన మార్గం. ఈ మార్గం గుండా మీరు వెళ్ళాలంటే మీ విశ్వాస విషయంలో ఏముండాలి? నిశ్చయత ఉండాలి. నిశ్చయత అంటే మీ విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే వారు ఉండాలి తప్ప ఆ విశ్వాసం నుంచి సరళపోయేవారుగా ఉండకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు. చేస్తూ ఏమన్నాడో చూద్దాం, చదవమ్మా. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఆ. యథార్థమైన హృదయముతో ఆ. మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఆ. వాగ్దానం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొనిన దానిని ఏం చేయాలట? నిశ్చలంగా పట్టుకుంది. అంటే నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ద్వారా, ఈ కొత్త నిబంధన ద్వారా, ఆయన శరీరం అనే మార్గము ద్వారా, ఈ జీవము గల మార్గము ద్వారా, ఆయన శరీరము రక్తము ద్వారా ఆ జీవానికి నేను వెళ్ళబోతున్నాను, ఆ నిత్య జీవానికి నేను వారసుడిగా ఉంటున్నాను, నా తండ్రి యొక్క సన్నిధికి ప్రవేశించగలుగుతాను, నా తండ్రితో నేను మాట్లాడగలుగుతాను, నా తండ్రిని నేను ఏదైనా అడగలను అనే ధైర్యాన్ని, ఈ జీవితాన్ని, ఈ విశ్వాస విషయంలో నిశ్చయతగా మీరు ఉండండి. ఆ నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మీ నిరీక్షణ దేవుడు ద్వారా నెరవేర్చబడుతుంది. ఎలా పట్టుకోవాలన్నాడు చూడండి, చదవమా. చూడండి, మీ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అనగా మీరు పట్టుకున్న దాన్ని ఎలా ఉండాలంటే స్థిరంగా పట్టుకోండి అన్నాడు. ఎలా పట్టుకోవాలన్నాడు చూడండి. ఏం చేయాలో కొన్ని హెచ్చరిక చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఏం చేయకూడదట? సమాజంగా కూడుట మానకూడదట. ఈ మార్గంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఇస్తున్న హెచ్చరికలు ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొందరు ఏం చేస్తున్నారండి? మానేసుకుంటున్నారట, మానేస్తున్నారు. దేనికట? సమాజంగా కూడుట మానద్దు అంటున్నాడు. ఈ మాదిరి దేవుడు అపోస్తుల ద్వారా ఏం చేయడంటే మనకి పెట్టిన మాదిరి. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. వారు ఏక మనస్కులై చూడనమ్మా, ప్రతి దినము దేవాలయంలో తప్పక ఇక్కడ మానక అన్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రతి దినము దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారట? కూడుకొనిచున్నారట. తప్పగా కూడుకుంటే వారు ఎప్పుడు కూడా దాన్ని మానట్లేదు. ఇక్కడ దేవుడు వాక్యం అది అంటుంది, మీ విశ్వాస నిశ్చయతలో మీరు స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలట? సమాజంగా కూడుట మానుకోవద్దు అంటున్నాడు. సమాజంగా కూడటం మానుకోవద్దు అన్నాడు. ఆది అపోస్తులు అయితే ప్రతి దినం ఏం చేసేవారట? చెప్పాలి. చర్చ ఎన్నో విడుదలకి అమ్మా, ప్రతిరోజు వారు కలిసేవారట, ప్రతిరోజు కూర్చుంటేవారట. నిజంగా అటువంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో? ఎందుకు ఈ మాట ఆయన అంటున్నాడంటే విశ్వాసంలో ప్రారంభ దినాల్లో ఎలాగ ఉంటామంటే చర్చి, దేవుడు, బైబిల్, ప్రార్థన, ఎప్పుడు పోదామా అని ఓ వెనక ముందు చూడడం. కొద్ది కాలం ఏంటంటే వెళ్దాంలే, ఏం వెళ్తాంలే, రోజు నీ వాక్యమే కదా, అదే పాస్టర్ గారు కదా, ఏముందలే చర్చికి వెళ్ళకపోతే. సమాజంగా కూడుట మానుకోతాడు. చాలామంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏమవుతారంటే దేవుని సన్నిధిలో, దేవుని సహవాసానికి ఏమవుతుంటారంటే దూరం అయిపోతారు. ఎందుకంటే మా భక్తి మాకు సరిపోయింది అనుకుంటారట చాలామంది ఎలాగనుకుంటారు? ఇంతకాలం తిరిగాను కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏముందిలే అనుకుంటారు.
కానీ యేసుక్రీస్తుతో ఉండి ఆయన పక్కన తిరిగి ఆయన ద్వారా అపోస్తులు అభిషేకపడి ఆయన కన్నులారా చూసిన అపోస్తులు అండి వాళ్ళు. వారికి ఏంటి అవసరం రోజు కూడడానికి అంటే ఆ సహవాసంగా కూడిట్లో ఉండే ఆ విశ్వాసం యొక్క పటిష్టత ఎంత గొప్పదో వారికి తెలుసు. కాబట్టి సమాజంగా వారు కూడుకునే సహవాసంగా సమాజంగా కూడుకునేవారట, తప్పగా కూడుకుని అంటే. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన మీరు మానకండి అంటున్నాడు. అంటే చాలామంది ఏం చేస్తారంటే కూడుకోవడానికి ఇష్టపడట్లేదు, దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు. చాలా సంఘాలు చూడండి, చాలా సంఘాలు చూడండి. ఆదివారం నాడు 50 మంది ఉంటారు, శుక్రవారం నాడు 5, 6 ఉంటారు. మరి శుక్రవారానికి ఆదివారం మన తేడా ఏంటో మనకే ఎప్పటికీ అర్థం కాదు. మరి గుడ్ ఫ్రైడేకి బయట టెంట్లు ఉంటాయి, ఈస్టర్కి బయట టెంట్లు ఉంటాయి, క్రిస్టమస్కి పెద్ద పెద్ద టెంట్లు ఉంటాయి, న్యూ ఇయర్కి ఇంకా పెద్ద టెంట్లు ఉంటాయి. ఏంటి దినాలను బట్టి, పరిస్థితులను బట్టి, విశేషాలను బట్టి, సందర్భాన్ని బట్టి కూడుకుంటున్నామంటే మన విశ్వాసం వరకు కూడుకోవట్లేదండి, ఆచారంగా కూడుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఆ మార్గంలో నువ్వు నడాలంటే నువ్వు నిశ్చయత కలిగి ఉండాలి. నీ విశ్వాసం పట్ల నీ విశ్వాసం స్థిరంగా నిరంగా పట్టుకొని ఉండాలంటే మీరు సమాజంగా కూడుకుంటా మానుకోవద్దు అంటున్నాడు ఆయన. ఆది అపోస్తుల వలె ప్రతి దినము మీరు సమాజంగా కూడుకోవాలంటున్నాడు ఆయన. ప్రతి దినము కూడుకోవాలి. కానీ ప్రతి దినము కాకపోయినా అవకాశం ఉన్నప్పుడే ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడుకోవడానికి ఇష్టపడాలి, సమాజంగా ఆయన సన్నిధిలో ఉండాలి, సహవాసంలో ఉండాలి మనం ఒకరితో ఒకరు. ఎందుకంటే కూడుకుంటే వచ్చే లాభం ఏంటంటే, దానివల్ల వచ్చే నా విశ్వాసానికి వచ్చే విలువ ఏంటంటే అనుకుంటే జ్ఞాపకం చేసుకో. రెండో మాట ఆయన ఏమన్నాడు చదువుతల్లి. ఒకటి సమాజంగా కూడుకుంటూ మానద్దంటున్నాడు ఆయన. రెండో మాట ఏమన్నాడు చదువుతల్లి. ఒక్కరినొకరు ఏం చేసుకోవాలట. నెంబర్ 1 సమాజంగా కూడుకోవడం మానుకోవద్దు. అంటే సమాజంగా సంఘముగా మీరందరూ ఏమవ్వాలి, నిత్యము కూడుకోండి అంటున్నాడు. ఎందుకంటే రోజు వస్తే ఏమొస్తుందని మాకంటే రెండో మాట ఎవడు తెలుసా, ఒకరినొకడు ఏం చేయాలట, హెచ్చరించుకున్నటకు. హెచ్చరించుకుంటే ఒకరితో గొడవపడి ఒకరినో తిట్టుకోమని కాదు దేవుడి ఉద్దేశం. ఇక్కడ సమాజంగా కూర్చుంటే దేవుడు మాట్లాడాడు, ఎక్కడ 2-3 నా నామము చేరి ఉంటారో వారి మధ్య. అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి. 2-3 కూర్చుంటే వారి మధ్యనే ఉంటాను. ఎక్కడైతే 2 చేరితే వారి మధ్య ఉంటాను అంటే అర్థం ఏంటి అమ్మా, ఫ్యామిలీ అందరూ కలిసి పిక్నిక్ వెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, పాటలు పాడుకుని డ్యాన్స్లు వేసి కదా మన నెక్స్ట్ ఎగుతున్నాం అనుకోండి, 2-3 కూర్చుంటే అక్కడ ఉంటాడైనా అమ్మా చెప్పండి, ఉంటాడా? 2-3 కూర్చోని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే 2-3 కూర్చుంటారో వారి మధ్య ఏముంటుందంటే సహవాసం ఉంటుంది. ఏ సహవాసము? క్రీస్తును గూర్చిన సహవాసము. వీరి మధ్యన ఏం తర్కించాలి, ఏం మాట్లాడాలి, క్రీస్తును గూర్చిన బోధ, క్రీస్తును గూర్చిన హెచ్చరిక, క్రీస్తును గూర్చిన మాటలు వారి మధ్య ఉన్నప్పుడు అక్కడ ఎవరుంటారట? దేవుడు ఉంటారట. దేవుడు ఉంటాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు అనేవారు, ఒక మరి పట్టుకథ స్టోరీ తెలియదు కానీ ఒక పాస్టర్గా చెప్పేవారు. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, బయటికి వెళ్ళి మేము కీర్తన పాడతామండి, బయటికి వెళ్ళి పాడే కీర్తన, నా రాకపోకలు ఎంతో నువ్వు నాకు తోడుగా. సినిమాకి వెళ్ళినప్పుడు అదే ప్రార్థన చేస్తారట. నాకు ఆశగా చెప్పు, సినిమాకి వెళ్ళినప్పుడు అలా చేశాడు, దేవా నా రాకపోకలు ఎంతో నాకు తోడుగా ఉండు, క్షేమంగా వెళ్ళి శిబిరిషోకైనా అర్ధరాత్రి చీకట్లు వస్తున్నాయా, నా రాకపోకలు నీ జీవితాలు కాపాడి పెడతాడండి. సినిమాకి వెళ్ళినప్పుడు కాపాడుతున్నాయి. ఇంకోటి ఇంకా గొప్పగా చెప్పాడు, దేవా నాకు ఎలాగైనా టికెట్, నా మార్గాన్ని ముందుగా సిద్ధపరుస్తాను, నా కోసం ముందుగా నా టికెట్ సిద్ధపరిచి ప్రార్థన చేసుకున్నాను. వస్తాడా దేవుడు? సహవాసంగా కూర్చోబట్టి అర్థం ఏంటంటే కూర్చోకొని పాతకాని కొట్టడానికి కాదండి, లోక సంబంధమైన మాటలు మాట్లాడడం కాదండి, కల్పన కథల కోసం అంటలేదు. మీరు ఎప్పుడైతే సహవాసంలో కూర్చుంటే వారు అంటాడు అక్కడ, ఆది అపోస్తులు కూర్చొని ఏం చేసేవారు, రొట్టె విరిచేవారు, ప్రార్థించేవారు, బోధించుకునేవారు, ఒకరినొకరు హెచ్చరించుకునేవారు. అనగా ఎప్పుడైతే మనం సహవాసంగా కూర్చున్నామో, సమాజంగా కూర్చున్నామో మన మధ్య ఏం ప్రకటించబడుతుంది చెప్పాలి, దేవుని వాక్యం అనేది ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు వినుట వల్ల విశ్వాసము కలను, వినుట క్రీస్తును కూర్చే. అంటే సహవాసంగా కూర్చున్నప్పుడు ఒకరు హెచ్చించుకున్నాడు. అర్థం తెలుసా, మీరు సహవాసంగా కూడినప్పుడు నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే ఇంకా ఆత్మీయంగా విశ్వాసంలో బలపరుస్తాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:9 వచనం. తీతుకు రాసిన పత్రిక 1:9 అపోస్తలుడు పౌలు తీతుకు రాసిన మాట అన్నాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1:9 వచనం.
విషయమై ఏ బోధమ్మా? హితబోధ విషయమై తాను హితబోధ విషయమే జనులను ఏం చేయాలట? హెచ్చరించుటకు. ఏ బోధ అది? హితబోధ. ఎప్పుడు ఎలా ఉంటుందట? హెచ్చరిస్తున్నాడు ఆయన. హితబోధ ద్వారా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించాలంటే ఎక్కడ ఉండాలి? సమాజంలో కూడాలా లేదా? పాస్టర్ గారు ఒక్కరు మైకెట్టుకొని ఇక్కడ గంటలు ఒక్కరు ఆయన కూర్చొని హెచ్చరిస్తే ఎవరంటారు? గోడలో చెప్పుకుంటాయి అంతే. ఆయన మార్మల్స్ అక్కర్లేదు, జీవం అక్కర్లేదు. మార్గంలో నడవలసింది ఎవరు? ఆయన రక్తములో కడగబడిన మనమే. ఆయన ఎందుకు సమాజంగా చేరడం మానొద్దన్నాడంటే, మీరు సమాజంగా చేరండి. ఆ సమాజంగా చేరినప్పుడు ఒకరినొకరు ఏం చేయరట? హెచ్చరించుకోండి. హితబోధ విషయమే హెచ్చరించుకోండి. అనగా దేవుని వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది. మన ఎన్నో లోపాలు ఏం చేస్తుంటుంది? అది సరిచేస్తూ ఉంటుంది. అని అంటాడు, నిన్ను నా చేతులు అరచేతులు ఏం చేస్తున్నట? చెక్కుబడి అంటే అర్థం ఏంటండి? చక్రం అంటే అర్థం ఏంటి? కొట్టాలా లేదా? చక్రం అంటే అర్థం ఏంటి? ఒక కర్రను తీసుకుని రూపం చేయాలంటే ఏం చేయాలి? దానికి వేస్ట్ అంతా తీసి కాలు చెవులు ముక్కులు పెట్టి దానికి ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఈరోజు మన క్రీస్తులో సంపూర్ణంగా మార్చబడాలంటే, మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే, మన దేవుని వాక్యం ద్వారా ఏమవ్వాలట? హెచ్చరింపబడాలి. అలా హెచ్చరింపబడాలి అంటే మనం ఏం చేయాలట? సమాజంగా కూడుకోవడము మానకూడదట. ఆదివారం ప్రార్థన అంటే బాధ, శుక్రవారం ప్రార్థన అంటే బాధ. చాలామంది 40 దినాలు ఎందుకు చెయ్యాలి? బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారని కొట్టుకు చేస్తున్నారు తప్ప, అయ్యో 40 దినాలు మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని సహవాసంలో ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఆ వాక్యం ద్వారా నేను ఏమవుతున్నాను? నా విశ్వాసాన్ని నేను స్థిరపరచుకుంటున్నాను అని చెప్తారు చాలామంది. ఇక్కడ మనం కూర్చుంది ఆచారం కోసమే, దాని ఉపయోగం లేదు. దేవా, ఏదో కారణం చేత మాకు ఒక కూటమి వచ్చింది, ఏదో కారణం చేత మేము నీ సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం, ఏదో కారణం చేత మేము నీ సహవాసంలో రాగలుగుతున్నాం, ఏదో కారణం చేత నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడుతున్నాం. అలా హెచ్చరించబడి ప్రతిసారి మన విశ్వాసం ఏమవుతుందట? స్థిరపరచబడుతుంది. అలా స్థిరపరచబడడం కోసమే అంటున్నాడు, ఈ మార్గంలో మీరు నడాలంటే, మీ విశ్వాసాన్ని దృఢంగా పట్టుకోవాలంటే మీరు సమాజంగా కూడండి. హెచ్చరించుకోండి. ఒకరినొకరు ఏం చేయాలట? హెచ్చరించుకోండి. నీకు తెలిసిన వాక్యంతో నీ సహోదరుని హెచ్చరించు. నీకు తెలిసిన మాటలతో నీ సహోదరుని హెచ్చరించు. సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ఇక్కడ నిలబడి అనేక మంది ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆయన ఒకవేళ మనమే కూర్చుంటే మనము కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయొచ్చండి? జ్ఞానం చేసుకోవచ్చు. దాని ద్వారా హెచ్చరిక చేసుకోవచ్చు, దాని ద్వారా సరి చేసుకోవచ్చు. ఎందుకోసం ఏంటి? నా విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి కాబట్టి, నా విశ్వాసంలో నేను పడిపోకూడదు కాబట్టి. ఎందుకంటే నేను విశ్వాసంలో స్థిరంగా ఉంటే దేవుడైతే సంతోషిస్తాడు, కానీ అవ్వదు అనేవాడు సంతోషించడు. వాడు ఎప్పుడు నన్ను పడగొడదామా అని అడు చూస్తుంట, ఎవరిని మృగ్గుదామని ఏం చేస్తుంటే గర్జించి సింహం వాడు తిరుగుతున్నాడట. కాబట్టి వాడి నోట్లో పడిపోకూడదంటే అన్నాడు, విశ్వాసమైన డాలు చేత మీరు ఏం చేయాలట? వాడిని ఎదిరించి అపవాది యొక్క తంత్రాలని, వాడి బాణాలను ఎదిరించాలంటే విశ్వాసమైన డాలు పట్టుకుని అన్నాడు ఆయన. వాడిని ఎదిరించాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం స్థిరంగా ఉంటేనే బోధింపబడాలంటే సహవాసంగా కూర్చోవాలి. ఇంకా ఏం చేస్తుందో చూడాలి. ఆ దినము సమీపించుట మీరు అంటే హెచ్చరిస్తూ ఉండాలి. సమాజంగా కూడుకున్న వాళ్ళని తిరుగుతూ ఉండాలంటే పెరగాలి. ఈ కలయిక సహవాసం అనేది నిత్యము ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ మన విశ్వాసం ఇంకా స్థిరంగా ఉండాలంటే ఇంకా అధికంగా సహవాసంలోకి ఉండాలి, ఇంకా అధికంగా హితబోధ చేత హెచ్చరించబడాలి. నెక్స్ట్ ఏం చేయాలట? చదువుమా. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సహవాసంగా కూడుకోవచ్చు, హెచ్చరించబడుతూ. ఇంకా ఏం చేయాలట? నెక్స్ట్ ఏం చేయాలట? 24 గంటలు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే ఇంకా మిగిలిన వారికి నా యొక్క దేవుని ప్రేమను ఎలా చూపిస్తాను? అంటే మనం నేర్చుకున్నది, మనం గ్రహిస్తున్నది ఇతరులకు ఏం చేయాలట? మనము ప్రేమని చూపించాలట. ఎవరి ప్రేమని? దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలట. మనం స్థిరపరచబడుతున్నాం, సహవాసంగా కూడుకొని స్థిరపరచబడుతున్నాం, హెచ్చరించబడి మనం ఏమవుతున్నాం? మార్గాన్ని సరి చేసుకుంటూ నడుస్తున్నాం. ఈ నడుస్తున్న మార్గంలో దేవునికి సమీపిస్తున్న కొద్దీ ఏంటట? ఆయన ప్రేమని చేయాలంటే మనము చూపించాలి.
ఎవరికి చూపించాలంటే అనేకులకి దేవుని ప్రేమను మనము చూపించాలి. ఎందుకంటే ఈ విశ్వాసములోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన రక్తంలోనికి ఇంకనూ రావాల్సిన వాళ్ళు ఎవరంటే అనేకులు ఉన్నారట. చూడండి, నేను రాత్రి మనం చదువుకున్న మాట ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. చాలా అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు ఆయన. దేవుడు ఏం చేయడట మనల్ని చెప్పండి అమ్మ, మనందరినీ ప్రేమించి మనకు కొత్త మార్గాన్ని ఇచ్చాడు. మనందరం మార్గం నడిచేస్తున్నాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను జాగ్రత్త. యేసు క్రీస్తు యొక్క బలి వలన ఇప్పుడు ఆయన విశ్వాసం చూడాలి. దేవుడు మనల్ని ఎలా మార్చాడ చెప్పడమ్మా? పరిమళ. ఇప్పుడు మనందరినీ దేవుడు ఏం చేయడట? పరిమళ వాసనగా ఉంచాడట. మరి పరిమళ వాసన ఏం చేయాలట? నెక్స్ట్ చదువుతారు వాక్యాన్ని. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే క్రీస్తు నన్ను ప్రేమించాడు. క్రీస్తు నన్ను పరిమళవాసంగా చేశాడు అని చెప్పుకోవడానికి లేదట ఆయన. అందుకోసం ఆయన పిలుచుకుంది. నేను నిన్ను పరిమళ వాసనగా చేసిన ప్రేమని చూపించి ఆ ప్రేమ ద్వారా నేను ఎలా మార్చాను? పరిమళ వాసనగా మార్చాను. ఇంతకుముందు ఏ వాసన ఉండేది మన దగ్గర? దుర్వాసన ఉండేది, పాపపు వాసన ఉండేది, లోకము నరకమనే వాసన ఉండేది. కానీ ఆయన మళ్ళీ ఏం చేయడు? తన రక్తము ద్వారా నూతనపరిచి పరిమళ వాసనగా చేసాడు. దాని కారణం ఏంటంటే ఆయన మన పట్ల చూపించిన ప్రేమ. అందుకే యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేయడట? తన అద్వితీయ కుమారుగా పుట్టినవాడు యందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకే. అంటే దేవుడు ఎంత ప్రేమించాడంటే నీ కొరకు నా కుమారునిచ్చి నీలో ఉన్న దుర్వాసన తీసిన నేనేమంటాడైనా పరిమళ వాసన చేశాను. మరి నిన్నేమన్నాడంటే మీరును ప్రేమ కలిగి నడుచుకునంటే నేను మీమే చూపించిన ప్రేమను మీరేం చేయాలి? ఇతరులమే చూపించాలి. అప్పుడు వాళ్ళేమవుతారు? దేవుని కొరకు పరిమళ వాసనగా మార్చబడతారట. ఈరోజు మనం పని చేయగలుగుతున్నామా? మనల్ని మన పరిమళ వాసనగా కాపాడుకోవడానికే సరిపోవట్లేదు, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికే సరిపోవట్లేదు, ఇంకా అనేకులకి ప్రేమ చూపించి పరిమళ వాసనగా మార్చే స్థితిలో ఉన్నామా లేదా? ఎందుకంటే దేవుడు ఆ దినాన్ని మనల్ని ఏమవుతాడంటే లెక్క అప్పచెప్పని అడుగుతాడు ఆయన. అందుకని ఉమ్మానికి చెప్తాడు, దాసుడికి ఒకటి ఇచ్చాను, వాడికి 2 ఇచ్చాను, వాడికి 5 ఇచ్చాను. ఆ తలంతలు తీసుకెళ్ళి ఏం చేయడం? వాడు భూమిలో బాధ పెట్టాడు, ఇంకోటి ఏదో చేశాడట. ఆ భూమిలో బాధ పెట్టాడు ఏమన్నాడు? నమ్మకమైన బలిదాసుడు అన్నాడా? చెడ్డ దాసుడా అన్నాడు. ఎందుకంటే ఈ పరిమళ వాసన అనేది లోకంలో మనం చూపించాలంటే ఏం చూపించాలట? ప్రేమని చూపించాలి. ఈరోజు క్రైస్తవులుగా మారిన వారందరూ కూడా కారణపడి తెలుసా? ఆ ప్రేమని చూపించిన వారిని బట్టే మారేరండి. ఈరోజు భారతదేశంలో మనందరూ యేసుని నమ్ముతున్నామంటే మనం యేసయ్య డైరెక్ట్ చూసామా? చెప్పండి, చూసామా? లేదు. ఆయన ద్వారా పరిమళవాసంగా మార్చబడిన వారు మన మధ్యకు వచ్చి మన మీద ప్రేమ చూపించి దేవుని ప్రేమ ఎలాగుంటుందో మనం రుచి చూపించి మన బ్రతుకులు మార్చి ఈరోజు మనలో వాళ్ళు ఏం చేశారట? పరిమళవాసంగా మార్చారు. ఎందుకంటే వారు విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు కాబట్టి. ఈరోజు ఆయన శరీరమైన మార్గం గుండా వెళ్తున్న మనము ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అంటే ఆయన ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? మీరు సమీపిస్తున్న కొద్దీ, ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ ప్రేమను ఏం చేయాలట? ఎక్కువగా చూపించాలట. అస్సలు చూపించకపోతే కష్టం. కొంచెం చూపిస్తే అన్నాడు. రోజులు కలిసే కొద్దీ, ఆయన సమీపిస్తున్న కొద్దీ మనం ఏం చేయాలంటే విస్తరించి ఆయన ప్రేమని చూపేవారు ఉండాలి. నెక్స్ట్ చదువుతాను. ఇంకేం చేయమన్నాడు చూద్దాం అమ్మా. సత్కార్యములు చేయటం ఒకనోళ్ళు ఏం చేయాలట? సత్కార్యములు చేయటం. సత్కార్యములు అంటే అర్థం మంచి క్రియలు, మంచి పనులు చేసేవారు. అంటే మన ప్రేమను చూపిస్తే సరిపోదండి. ఆ ప్రేమకు తోడు ఏముండాలంటే సత్క్రియలు అనేవి ఉండాలి. ఆ సత్క్రియలు చేయడానికి ఒకరోజు ఏం చేయాలట? పురుకొల్పుకోవాలి. అంటే నాకన్నా నువ్వు ఎక్కువ చేస్తున్నావురా, నీలాగా నేను చేయగలగాలని, ఇంకా నీకోసం నీకంటే నేను ఎక్కువ చేయను. ఒకరినొకరు ఏం చేయాలట? పురుకొల్పుకోవాలి. దేనికి? దేవుని ప్రేమను చూపించడానికి. ఆ ప్రేమను చూపించే దాంట్లో దేవుడి కొరకు కార్యాలని
చేయడం కోసం. చూడండి దేవుడు మన ఎందుకు పిలుచుకుని అంటాడు. మత్తయి సువార్త 5:16 మత్తయి సువార్త 5:16 మనందరూ తెలిసిన మాటే. మత్తయి సువార్త 5:16 అమ్మా, మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని చేరట మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీయుడి. ఆయన మార్గంలో నడుచుట అంటే అర్థం తెలుసా? ఆయన ప్రేమని చూపించి అనేకుల్ని పరిపక్వాసనగా మార్చమంటారు. ఆయన మార్గంలో నడుచుట అంటే విశ్వాసంగా మన జీవితం ఏంటి అంటే సక్రియలు చేయాలట. ఎందుకు సక్రియలు అంటే ఆ సక్రియలను బట్టి ఎవరు మహిమపరచబడుతున్నారట. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. లోకానికి మనం ఎలా ఉన్నామంట? వెలుగై ఉన్నాము. వెలుగు ఎవరికి కావాలి? చీకటిలో ఉన్నవారికి, చీకటిలో ఉన్నవారికి. అందుకే ఆయన ఒక ఉపమానం కూడా చెప్తాడు. ఆయన దీపస్తంభాన్ని తీసుకొచ్చి దీపాన్ని తీసుకొచ్చి దీపస్తంభం మీద పెడతారా, మంచం కింద పెడతారా? మంచం కింద పెడితే ఏం ఉపయోగం ఉంది? ఎక్కడ వస్తుంది వెలుగు? దానికోసం స్టాండ్ పెట్టి దాని పెడితే ఇల్లంతా కూడా ఏమొస్తుందట? వెలిగిస్తారు. ఈరోజు దేవుడు చూపించిన కృప, దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించిన కార్యాలని మనం కూడా సక్రియ ద్వారా లోకానికి చూపించినప్పుడట దేవుడు మహిమపరచబడతారు. చీకట్లో అనేకులు ఏమవుతారట? వెలుగులోకి వస్తారు. చూడండి, గల్తీ రాసిన పత్రిక 5:5 అపోజిట్ పౌలు గల్తీ రాసిన పత్రిక 5:5 9-10 స్పీడ్గా చదువుతాను. గల్తీ రాసిన పత్రిక 5:5 అమ్మా, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సారీ 6:2 చదువు. ఒకరి భారంలో ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 9 చదువు. మనము మేలు చేయటి యందు మేలు చేయటి ఏమనకూడదట? విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. అంటే మనం చేసే మేలు ఏమొస్తుందట? మనకి పంటగా వస్తుందట. మేలు చేయటంటే సక్రియలు చేసేవారుగా ఉండండి. ఎలా కాపాడుకోవాలి విశ్వాసాన్ని? దేవుని వాక్యం అంటుంది, మీరు సమాజంగా కూడుకోండి, ఇంత బోధ చేత ఒకరు హెచ్చరించుకోండి. ఆయన రాకడ సమీపిస్తున్న కొలది ఆయన ప్రేమను ఇంకా లోకానికి చూపించండి. ఆ ప్రేమతో పాటు సక్రియలు మీరు చేయండి. అలా చేసినప్పుడట ఆ జీవం గల మార్గంలో మన అంతింగా మేము ఏం తెలుసా? ఆ నిత్య జీవానికి మనము చేరుకునేవారు ఉంటాం. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందో ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఊహించుకుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక చదువుతాలి ఒకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక ఇవన్నీ మనం కానీ నిర్వర్తించకపోతే, ఒకవేళ ఈ యొక్క నిబంధనలు తప్పిపోతే 29వ వచనం, దేవుని కుమారుని ఏం చేయనట? పాదములో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డ సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనగా ఇచ్చి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండక పాత్రలుగా ఎంచబడిన మీకు తోచును. పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలమిత్తనియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన దాన్ని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడిట ఎంత భయంకరము. అంటే ఈ విశ్వాసం హెచ్చరికలు కానీ మనం పాటించకుండా దేవుడు కృపతో ఇచ్చిన ఈ యొక్క నిబంధన మార్గంలో మనం సరైన రీతిలో నడవకుండా ఆయనని అవమానపరుస్తేనట ఏమవుతామంట? ఆయన చేతిలో పడిపోతాం. ఎలా పడతాం? చేతిలో అరచేతిలో చెప్పుకున్నట్టు పడ్డం కాదండి, ఆయన బలమైన తీర్పులోనికి మనము వెళ్ళిపోతామంట. చూడండి, దేవుని యొక్క బలమైన చేతుల్లోనికి వెళ్ళుట ఎంత భయంకరమో. ఎందుకంటే ఆయన క్షమించేవాడే కాదండి, ఆయన తన రెండో రాకలు ఏం చేయబోదట? తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు. తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు. ఎందుకంటారా? ఇది కృప ద్వారా వచ్చింది.
ఈ మార్గం అనేది మనం డబ్బులు పెడితేనో, మనం రక్తాన్ని చిందిస్తేనో, మనం ఏదో కష్టపడితేనే రాలేదు. ఎఫెసీ 2:8 అంటే మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారానే రక్షించబడ్డారు, ఇది మీ వల్ల జరిగినది కాదు, ఇది దేవుని ఉచితమైన కృపా వరమది. ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆయన కృప అంటే ఉచితంగా ఇచ్చేది. ఆ ఉచితంగా ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం మీరు చేస్తే, దాని పట్ల అశ్రద్ధ చూపిస్తే, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీరు నిర్లక్ష్యంగా ఉండి వెనుదిరిగి అనుకూలం ఉంటే మీరు ఎవరి చేతిలో పడతారు? దేవుని చేతిలో పడతారు. ఆయన త్వరలో ఏం చేయబోతున్నాడట? తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఈరోజు ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో ఆ నిత్య జీవానికి వెళ్ళాలనేది మన గమ్యము తప్ప, ఈ విశ్వాసాన్ని స్థిరపరచుకోకుండా ఆయన కృపని నిర్లక్ష్యం చేస్తేనట ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తాడు? మనల్ని నిత్యమైన తీర్పులోనికి తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా మీరు అలాగ ఉండుకుంటున్నట్లు మీ విశ్వాసాన్ని ఏం చేయాలట? ధైర్యంగా పట్టుకొని నిలబడండి అంటున్నాడు ఆయన. అలా పట్టుకొని నిలబడడం కోసము సహవాసంగా మనం కూడుకుందాం. దేవుని యొక్క వాక్యంతో హెచ్చరించబడతాం. దేవుడు మన పట్ల చూపిన ప్రేమని లోకానికి చూపిద్దాం. ఎందుకంటారా, ఒక్క ఆత్మను రక్షించినప్పుడు అది మనకిచ్చే సంతోషము, పరలోకంలో వచ్చే సంతోషము ఈ భూమి మీద దేని వలన కూడా మనకి రాదండి. రాదు. అంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కేవలం మన క్రియల ద్వారా, మనం చూపే ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా మనం హెచ్చరించి మన స్థిరపరచబడ్డ ద్వారా ఈ కార్యాలు మనము చేయగలుగుతాం. మనం కూడుకోవడానికి ఇష్టపడకుండా, వాక్యం వినడానికి ఇష్టపడకుండా, వాక్యంలో ఉన్న మార్గం ఎలా నడవాలో తెలుసుకోకపోతే మనం ఎలా నడవగలుగుతాం? ఆయన ఉద్దేశ ప్రకారం నడవలేము. అందుకని నీ వాక్యము నా పాదములు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. మనం నడవాలి అంటే మార్గం మనకు కనబడాలి. ఆ మార్గంలోకి వెళ్ళాలంటే మనకి నడిపించేది ఏదంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంలో మనం హెచ్చరించబడాలంటే సహవాసంగా కూడుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవారికి ఉండాలి, ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేసేవారికి ఉండాలి. అందరూ కలిసి అనేకులకి దేవుని ప్రేమను చూపించాలి. సక్రియల ద్వారా లోకంలో వెలుగే ప్రకాశించాలి. అట్టి మార్గంలో మనం నడిచినప్పుడు దేవునికి అతియాస్పదంగా ఉంటాం, ఆయన గర్వించే వారికి ఉంటాం. ఒకవేళ ఈ మార్గంలో కానీ ఆ ఎబ్రీ పత్రిక చివరి 30 నుంచి వచనాలు చూస్తే మన స్టార్టింగ్లో జ్ఞాపకం చేసుకుని ఎబ్రీ గ్రంథం ఈ గ్రంథం రాయడం గల కారణం అంటే అక్కడే ఉండేది కారణం. వాళ్ళు శ్రమల వలన, ఇబ్బంది వల్ల కొంతమంది ఏమవుతున్నారట, ఈ విశ్వాసాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హెచ్చరించి అక్కడ రాశాడు ఆయన. ఈ 10వ అధ్యాయంలోనే రాస్తారు. చూడండి, ఆ కారణం రాస్తారు. చూడండి, అక్కడైనా 10వ అధ్యాయం చివరి వచ్చిన ఉంటుంది ఆయన 32 చూడండి. అయితే మీరు వెలిగింపబడి మీద శ్రమంతో కూడి గొప్ప పోరాటం సహించి పూర్వదం జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆడపడితే, మరి ఒక విధంగా చూస్తే వాటి అనిపించిన వారితో పాల్గొని ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం ఏం చేయదట? విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలదు. మీరు దేవుడి చిత్తం నెరవేర్చే వారి వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 39 అయితే మనం నశించుటకు వెనుకు తీవారము కానీ ఆత్మను రక్షించుకుని విశ్వాసం గలవారమే ఉన్నాం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారట? వెనుకు తీస్తున్నారు. కానీ మీరైతే అలా వెనుకు తీసేవారిగా ఉండకండి. వెనుక తీస్తే ఆయన బలిష్టమైన చేతిలో తీర్పులోనికి వెళ్తాం. ఆ విశ్వాసాన్ని కాపాడుకొని నడవగలిగితే నేనే మార్గం, సత్యం, జీవం అని ఆయన ద్వారా ఆయన తండ్రి అయిన మన ప్రభు అయిన దేవుడి యొద్దకు మనము నిత్యరాజ్యానికి వెళ్తాం. అలా వెళ్ళాలంటే మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుడిచ్చిన హెచ్చరికల చేత, దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క వాక్యపు బోధలు, దేవుని యొక్క వాక్యం అనే మార్గములో ఆయన సూచించిన విధంగా ఆయన ప్రేమను చూపిస్తూ సత్క్రియలు చేస్తూ లోకానికి వెలుగుగా జీవించి నడిచే మార్గంలో మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అట్టి మార్గంలో మనం నడుచులాగా పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. సర్వాధికారి కృపల దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో ఉండి మనతో మాట్లాడినందుకు వేద స్తోత్రాలు. ఈ వాక్యం ధర్మం హెచ్చరించినందుకు మన బలపరిచినందుకు వేద స్తోత్రాలు. నిజమే తండ్రి, నేను అయ్యా క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నూతనమైన మార్గాన్ని మా కోసం ఏర్పాటు చేశారు.
ఆ ప్రతిష్ఠించబడిన మార్గంలో నడవాలని, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడయ్యా మేము ఎటువంటి విశ్వాసులుగా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలో నీ హెచ్చరికలకు అనుగుణంగా మీ సాగాలను ఆశపడుతున్నాం తండ్రి. ఆనాడు చాలామంది హెబ్రీయులైనా తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనుక తీవారుగా ఉన్నారయ్యా. ఈరోజు మేము అటువంటి వారు ఎవరైనా ఉంటే నాయన అయ్యా నిత్య జీవానికి వెళ్ళవలసింది మేము నాయన, నిత్య తీర్పులోనికి వెళ్ళకుండా మా మార్గాలు సరిచేసుకున్న ప్రభువా ఆ స్థిరమైన విశ్వాసంలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి. సహవాసంగా కూడుకుంటులోనైనా, వాక్యం ద్వారా బోధించబట్టులోనైనా, వాక్యం ద్వారా సరైన మార్గంలో మేము నడవడానికి తండ్రి నైనా అయ్యా నీ ప్రేమను చూపడంలో నీ కొరకు సక్రియం చేయడంలో తండ్రి నైనా అయ్యా మేము ముందుకు ఒకరిని గురిపోలుకునైనా ఒకరిని ప్రోత్సహించుకుని ఆత్మీయులుగా ఉండడానికి మీకు సహాయం దయచేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడేందుకు సమస్తమైన ప్రభావం నీ ఒక్కరిని మాత్రం ఆరోపించుకుంటాం. మా రక్షక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామమున చిన్న ప్రార్థన వివరించున్నాం తండ్రి. ఆమేన్.